అందరికీ నమస్కారం. భారతీయుల సంస్కృతి సాంప్రదాయాలు అతి ప్రాచీనమైనవి. భారతీయులు ఆచరించే విధానాన్ని సనాతన ధర్మం అనేది అందుకే. అయితే ఇతర దేశాల నుండి దండయాత్రలో భాగంగా ఈ దేశానికి వచ్చి ఇక్కడ పరిపాలన చేసి కాలక్రమేణా ఇక్కడ ప్రజలతో కలిసిపోయిన ఇతర ధర్మాల వారు ఇప్పుడు భారతీయులుగానే పిలువబడుతున్నారు. కొన్ని తరాలకి ఇక్కడ మిగిలింది భారతీయుల ధర్మం పేరిట విభేదాలు కావు. అందుకే భారతదేశాన్ని భిన్నత్వంలో ఏకత్వం అని పిలుస్తారు. ఈ వీడియోలో సనాతన ధర్మాన్ని అనుసరించే భారతీయుల ఆధ్యాత్మిక మందిరాలను చూద్దాం. ఇది భారతదేశంలోనే కాదు, ప్రపంచం అంతటా ఉన్నాయి. అద్భుతమైన శిల్ప సంపద, కళాత్మకత, శాస్త్రీయతను కలబరిచే భారతీయ మందిరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. చిత్రమైన సంఘటన ఏమిటంటే, సనాతన భారతీయ ధార్మిక మందిరాలు ఉన్న కొన్ని దేశాల్లో స్థానిక మతం హిందూ ధర్మం కాదు. ఇండోనేషియాలో అత్యధికంగా ముస్లింలు నివసిస్తున్నారు, కానీ అక్కడ హిందువులు ప్రపంచ ప్రసిద్ధం. అయితే ఈ విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 14 తమిళనాడులోని ఏకాంబేశ్వర ఆలయం. కంచి అని మనం పిలువబడే కాంచీపురంలో ఏకాంబేశ్వర ఆలయము పంచభూత లింగాల్లో ఇదొకటి. ప్రకృతిలోని పంచతత్వాలకి ప్రతీకగా 5 శివమందిరాలు దక్షిణ భారతదేశంలో ఉన్నాయి. భూమి, ఆకాశము, జలము, వాయువు, అగ్ని తత్వాలకు ఒక్కొక్క ఆలయం ప్రతీక. భూతత్వానికి చెందినది ఏకాంబేశ్వర ఆలయం. 23 ఎకరాల విస్తరణలో ఉన్న ఈ ఆలయము అత్యంత విశాలంగా ఉంటుంది. రాజగోపురం ఎత్తు 59 అడుగులు. క్రీస్తు శకం 685లో చోళరాజు వంశం ఈ ఆలయాన్ని నిర్మించింది. మార్చి-ఏప్రిల్ నెలలో సూర్యకిరణాలు నేరుగా గర్భగుడిలోని ఏకాంబరేశ్వర లింగంపై ప్రసరించటం ఆలయ నిర్మల కౌశలానికి గుర్తు. స్వామివారి మూర్తి సూర్యకిరణాలు తాకిడికి మరింత సుందరంగా కనిపిస్తుంది. ఆలయ ప్రాంగణంలో 5 ఆవరణాలు ఉన్నాయి. ఆలయం లోపల గోడను ఆనుకుని ఎత్తైన అడుగుల మీద 1800 శివలింగాలు ఉన్నాయి. ఆలయంలో మరో ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడ 1000కి పైగా రాతి స్తంభాలు ఉన్నాయి. దీన్ని ఐరాంగ్ కాల మండపం అంటారు. ఇంతకీ ఏకాంబరేశ్వరుడు అంటే అర్థం ఏంటి అంటే, ఏక అంబరనాథుడు, అలాగా ఒక మామిడి చెట్టు కింద వెలిసిన స్వామి అని అర్థం. ఇక్కడ 3500 ఏళ్ల నాటి మామిడి వృక్షం ఉంది. అయితే ఆ వృక్ష కాండాన్ని ప్రస్తుతం ఆలయ అధికారులు సంరక్షిస్తున్నారు. కొత్త మామిడి వృక్షాన్ని అదే స్థలంలో నాటారు. 13 తమిళనాడులోని రాజగోపాల స్వామి ఆలయం. మర్నాడు గుడిలోని రాజగోపాల స్వామి ఆలయము 23 ఎకరాల్లో ఉంటుంది కనుక విష్ణు ఆలయైన ఇక్కడ స్వామి శ్రీ విద్యా రాజగోపాల స్వామి. రాజగోపాల స్వామి రాజగోపురం 192 అడుగులు. 10వ శతాబ్దంలో కులత్ముల చోళులు నర్పించిన ఈ ఆలయాన్ని 16వ శతాబ్దంలో తంజావూరు నాయకుల రాజులు పునరుద్ధరించారు. ఆలయ కట్టకాన్ని హరిద్రా నది అని పిలుస్తారు. భారతదేశ ఆలయానికి చెందిన పుష్కర్ అన్నిటిలోని ఇదే అతిపెద్దదని చెప్తూ ఉంటారు. 1158 అడుగుల పొడవు, 837 వెడల్పు ఉన్న ఈ ఆలయం ప్రముఖ వైష్ణవ మందిరాల్లో ఒకటిగా పిలువబడుతుంది. పశ్చిమ బెంగాల్లోని దక్షిణేశ్వర కాళీ మందిరము వేలూరు మఠానికి 5 కిలోమీటర్ల దూరంలో హుగ్లీ నదికి తూర్పు తీరాన కోల్కతాలోని దక్షిణేశ్వర ప్రాంతంలో ఉంది ఈ కాళీమాత టెంపుల్. 1855లో రాణి రాష్ట్రముని ఈ ఆలయాన్ని నిర్మించారు. 25 ఎకరాల విస్తరణలో ఈ మందిరాన్ని ప్రధానంగా కాళీమాతను బెంగాల్లో ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. 11 అన్నమాలయగా పిలువబడిన అన్నామలేశ్వర టెంపుల్ భారతదేశంలోనే శివాలయాల్లో ఎంతో ప్రసిద్ధి చెందినది. గుడి విస్తరణ 25 ఎకరాలు. ఇక్కడ శివలింగం పంచభూత లింగాల్లో అగ్ని తత్వానికి ప్రతీక కావున శివుని అగ్ని లింగంగా పిలుస్తారు. అరుణాచలేశ్వరుడిగా ప్రసిద్ధి చెందిన అరుణాచల శివుడు ఈయన అరుణాచల పర్వతాన్ని సాక్షాత్తు ఆ శివస్వరూపంగా భావిస్తారు. ఆలయ రాజగోపురం ఎత్తు 215. విజయనగరాన్ని ఏలిన శ్రీకృష్ణ దేవరాయలు నిర్మింపజేసిన 1000 స్తంభాల ప్రాంగణం ఆలయంలో ఉంటుంది. గుడి గోపురం పైనున్న శిల్ప చూడడానికి ఎంతో ఆహ్లాదంగా, కన్నుల పండగగా ఉంటుంది. తమిళనాడులోని బృహదేశ్వర ఆలయం. తంజావూరులోని బృహదేశ్వర ఆలయం అద్భుత శిల్ప సౌందర్యానికి ప్రతీక, శాస్త్ర నిర్మాణానికి గొప్ప ప్రతీక. 1000 సంవత్సరాలు కలిగిన ఈ శివాలయము మొదటి చోళరాజు ఈ ఆలయాన్ని నిర్మింపచేశారు. ఆలయ శిఖరం ఎత్తు 216 అడుగులు. 1,37,000 టన్నుల గ్రానైట్ రాయిని ఆలయ నిర్మాణానికి ఉపయోగించినట్టు తెలుస్తుంది. ఇక్కడ చిత్రం ఏమిటంటే, చుట్టూ కనుచూపు మేరలో ఎక్కడా కూడా ఒక కొంట కానీ రాళ్ల గుట్ట కానీ లేదు. పూర్తిగా వేరొక చోటు నుండి తవ్వించి తెచ్చిన గ్రానైట్ రాతితోనే ఆలయ నిర్మాణం జరిగినట్లు చరిత్ర పరిశోధకులు చెబుతున్నారు. ఆలయంలోని నందీశ్వరుడు 13 అడుగులు ఎత్తు ఉంటాడు. నందీశ్వరుడు మూతి ఏకనాథ మూత్రం అన్నట్టు బృహదేశ్వర ఆలయం యునెస్కో వారి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడింది.
ఇండోనేషియాలోని ప్రంబనన్ దేవాలయం ఈ హిందూ దేవాలయం శివుని ఆలయం. ఇక్కడ బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తికి చెందిన ఆలయాలు కూడా ఉంటాయి. ఈ ఆలయం మొత్తం కూడా యునెస్కో వారి వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇండోనేషియాలో అతిపెద్ద హిందూ దేవాలయం. అద్భుతమైన, స్పష్టమైన, సుచితమైన వివరాలతో కూడిన శిల్ప సంపదతో కూడిన ఆలయం. ఆలయ ప్రాంగణంలో 45 అడుగుల శివాలయం ఎంతో అందంగా శిల్పకళ చాతుర్యంతో వెలిగిపోతుంది. 8 తమిళనాడులోని నటరాజస్వామి ఆలయం. చిదంబరంలోని నటరాజస్వామి ఆలయం మార్మికతో నిగూఢమైన భావాల్ని కలిగి ఉంటుంది. 40 ఎకరాలలో విశాలంగా ఈ ఆలయాన్ని కట్టారు. పంచభూతాల్లోని ఆకాశతత్వానికి ప్రతీక ఈ ఆలయం. ఆలయ గర్భగుడిలో ఆర్చామూర్తిని ఆకాశలింగం అని పిలుస్తారు. స్వామి తన దేవిని శివకామ సుందరితో సహా ఆలయంలో కనిపిస్తారు. గర్భగుడిలో చెక్కతో చేయబడిన వేదిక ఉంటుంది. దీన్ని చిత్ సభ అంటారు. ఈ వేదిక పైనే మూలమూర్తిని ప్రతిష్ఠాపించి చేశారు. పల్లవులు, చోళువులు, పాండ్యులు, విజయనగర రాజులు తమ రాజ్య పరిపాలన కాలంలో ఆలయాన్ని అభివృద్ధి చేశారు. చిత్సభకు సమీపంలో ఉన్న బంగారు గృహంపై శివుని ఊర్ధ్వ తాండవ ముద్రలోని నృత్య భంగమ విగ్రహం కనిపిస్తుంది. నటరాజు అంటే నృత్యానికి రాజు కదా. ఆలయం నలువైపులా 4 ఎత్తైన గోపురాలు 250 అడుగులు ఎత్తున ఉంటాయి. ఈ శిఖరాలపై భారతీయుల నృత్య భంగిమలో అనేకం చెక్కబడి ఉన్నాయి. ఈ చిదంబర రహస్యం అంటే చిత్ అంటే మనస్సు, చైతన్యం. అంబరం అంటే ఆకాశం. చిత్ అంబరం అంటే మనసునే అనే ఆకాశంలో నిరాకార శివుణ్ణి చూడగలగడం, ధ్యాన సాధన చేయటం. అప్పుడే శివస్వరూపం దృష్టికి కనిపిస్తుంది. ఈ విషయానికి ప్రతీకగానే చిదంబర రహస్యం అని మాట వచ్చింది. ఆలయ గర్భగుడి పక్కనే ఉన్న తెర వెనుక కనిపించని ఈ పరమశివుని ఆకాశతత్వాన్ని మనసును ఊహించుకోగలిగే స్థాయికి సాధకులు చేరుకోవాలని భావం. 7 పశ్చిమ బెంగాల్లోని బేలూరు మఠం. కోల్కతాలోని 1897లో స్వామి వివేకానంద స్థాపించిన రామకృష్ణ మిషన్ వారి అద్భుత మందిరం. ఇది దేశ విదేశాల్లోనే రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ ఆశ్రమాలన్నిటికీ ప్రధానంగా ఉంటుంది. ఈ వేలూరు మఠం ప్రధానంగా వేరువేరు కోణాల్లో పరిశీలించి చూస్తే ఒకవైపు ఆలయం, మరొక వైపు మసీదు వలె, ఇంకొక వలె చర్చి వలె కనిపిస్తుంది. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఉద్దేశం రాజస్థానీ సాంప్రదాయాల శిల్పకళ వేదికగా నిర్మించారు ఈ మఠం. మొత్తం మఠం 40 ఎకరాల విస్తీర్ణలో ఉంది. మఠం ఆవరణలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి. రామకృష్ణ పరమహంస, శారదాదేవి, స్వామి వివేకానంద ఇలా ఆధ్యాత్మిక చింతనను ప్రచారం చేస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది బేలూరు మఠం. 6 బాలిలోని బైసాఖి ఆలయం. ఇండోనేషియా దేశంలోని తూర్పు భాగంలో బైసాఖి గ్రామంలో సర్పరాజు వాసుకి కోసం నిర్మించిన ఆలయ విశేషాలు తెలుసుకుందాం. ఆసియా దేశం ఇండోనేషియా దేవుల్లో బాలిలో అత్యంత పవిత్రమైన, విశేషమైన, అతి విశాలమైన ఆలయం ఇది. బైసాఖి అని పేరు కూడా సంస్కృత పదం వాసుకి నుంచి వచ్చింది. వాసుకి వర్ణన ఎన్నో పురాణాల నుంచి వచ్చింది. 2 లక్షల చదరపు భూమి మీటర్లు అంటే 49 ఎకరాలు విస్తీర్ణలో ఈ ఆలయం ఉంది. అయితే నిర్మాణ కాలం మాత్రం తెలీదు. ఈ ఆలయం ప్రాంగణంలో మొత్తం 23 ఆలయాలు ఉన్నాయి. పురాతన ఆలయం అముంగ్ అనే ఆలయం అతిపెద్దది, ప్రధానమైనది కూడా. ఒక ఆలయం మేఘాలి తిక్కానం కాలం నాటి మెట్ల పిరమిడ్ను పోలి ఉంటుంది. ఇది కనీసం 2000 ఏళ్ల క్రితం నాటిదని పరిశోధకులు చెప్తున్నారు. 1284 నుంచి ఇది హిందూ ధార్మిక ప్రదేశంగా పూజలు అందుకుంటూ ఉండొచ్చని చరిత్రకారులు చెబుతున్నారు. ఇక్కడ మీకు ఒక సంగతి గుర్తు చేయాలి. ఆధునిక పరిజ్ఞానం, నిర్మాణ సాంకేతికత 1-2 శతాబ్దాలు నాటిదే. కానీ వేల ఏళ్ల నుంచి కనిపిస్తున్న కొన్ని శిథిలమైన, ఎప్పటికీ నిలిచి ఉన్న విశాలమైన, ఎత్తైన భారీ కట్టడాలను నిర్మించిన మన పూర్వీకులు, చరిత్రకారులు పూర్వం ప్రజల దగ్గర ఉన్న సాంకేతికత ఎలా ఉండేది అనేది మనకి అవగాహన లేకున్నా వారి ప్రతిభను ఏమాత్రం తక్కువ అంచనా వేయలేం. మోడ్రన్ ఆర్కిటెక్చర్తో పోలిక రాదు. అంతకు మించిన అద్భుతమైన నిర్మాణ శైలి, శిల్పం, ఉపకరణాలు, మేధా సంపత్తి, ఖచ్చితత్వం, వందల వేల సంవత్సరాలు పాటించే స్థిరత్వం మన పూర్వీకులు సాధించిన ప్రగతి అని చెప్పుకోవడానికి గర్వపడాలి. 5 ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయం. మన భారతదేశం రాజధాని ఢిల్లీలో స్వామి నారాయణ